నమస్కారం గురువుగారు. గురుగారు అంటే నాకున్న సందేహం ఏంటంటే చాలా మంది దూరం అవుతుందని, మా ఇల్లు కాస్త దూరంగా ఉంది. అంటే ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాలని జెప్పేసి ఆ ఆలోచనతోని సొంత ఇంటిని వదిలేసి అద్దింట్లోకి వచ్చేస్తారు. దీనివల్ల యజమానికేమన్నా ఆరోగ్య సమస్యలే గాని, కుటుంబంలో కలహాలు గాని ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా గురుగారు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిటీవీ ప్రేక్షకులకి మీ గృహ వాస్తు దేవతలందరూ కూడా మంచి అనుగ్రహం ఇవ్వాలని మనసా వాచా కర్మేణ మీకు ఆశీర్వచనం చేస్తూ, మనము పుట్టినప్పుడు మనం ఒక నక్షత్రంలో పుడతాం. అవును గురు. 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు మానవుని జీవితం పైన ప్రభావం చూపుతాయి. మనం పుట్టిన నక్షత్రంలో నక్షత్ర ఫలితాల్లో నీవు ఏ ప్రాంతంలో జీవితంలో నివసిస్తావో క్లిస్టల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వారు ఉండేటువంటి గ్రామాన్ని విడిచి ఒక పట్టణ ప్రాంతంలో వాయువ్య దిశలో వాళ్ళు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అలా మీ జాతకంలో సొంత ఇల్లు ఉన్నా కూడా మీరు వేరొక చోట ఈ ఇల్లు అద్దెకిచ్చి ఇంకొక చోట ఉంటున్నారంటే అది మీ నక్షత్ర ప్రభావం అయి ఉండాలి. రెండోది, కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు కానీ ఆ ఇంట్లో గృహప్రవేశం కూడా చేయరు. ఆ టయానికి ఏదో ఒక అవాంతరం వస్తుందా. రాజమండ్రిలో పెద్ద సిద్ధాంతం ఆయన ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టిన 6 ఏళ్లకి గృహప్రవేశం అయింది ఆయనకి. 6 సంవత్సరాల తర్వాత పోనీ ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకోండి, ఈలోపు ఈ పురుడో ఈ మైలో వస్తుంది, పండగ లేదు, అన్నీ తెచ్చుకుంటారు. మళ్ళీ ఇంకో కొత్త పండుగ వచ్చింది, పిల్ల పెద్ద మనిషి అవుతుంది, కార్యక్రమం. ఇట్లా ఆయన ఇంట్లో చచ్చిపోయిన తన తండ్రికి పిండ ప్రదానం కూడా చేసుకునేవాడు ఆయన రాజమండ్రిలో. అన్నీ మనసుగాని చేయాలనుకుంటాడు, వెంటనే ఏదో ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ ఆ స్థల వాస్తు, ఆ స్థల బలం మీకు లేకపోవచ్చు. మరి కొనుక్కున్నాం కదండి, నీవు అందులో నివసించి నీ భార్యతో సంసారం చేస్తూ అక్కడ 10 మందికి అన్నం పెట్టడం ఆ ఇల్లు నీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్నాను, పెద్ద అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ కట్టుకొని చెరొకట గ్లాస్ అన్నం వండుకు తింటే ఆ ఇంటికి ఆహుతి ఎక్కడ సరిపోతుందండి? కాబట్టి ఇక్కడ స్థల బలం, స్థలాభోగం, శిలాభోగం, జన్మయోగం, ఈ 3 ఉంటేనే ఆ జాతకుడు ఆ ఇంట్లో స్థిరంగా ఉండగలుగుతాడు. లేనప్పుడు సొంత ఇల్లు కూడా అద్దెకిచ్చుకొని వేరొక అద్దెంటికి వెళ్ళి నా కర్మ ఏంటో కానీ సొంత ఇల్లు పెట్టుకొని ఇక్కడ వస్తున్నాం. మనమేమో వాళ్ళకి 10,000 రూపాయలు అద్దెకి ఇచ్చాం, వాళ్ళు జాతరసి మనం అనలేకపోతాం. ఇటు చూడు, మేకు కొట్టడం చూడు, ఇది కొట్టడం చూడు, ఇది కొట్టడం చూడు. అంటే అక్కడ మనశ్శాంతిగా ఉండలేడు, ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేడు. ఇలా ఉన్నటువంటి వాతావరణంలో సరే ఉద్యోగరీత్యా ఎక్కడికైనా ఉండొచ్చు, ఒక గంట ముందు బయలుదేరితే నష్టమేముంది? కారణం అది కాదు, ఆ స్థలంలో నీకు ఉండడానికి యోగ్యత లేదు. చివరికి వాళ్ళు అద్దె ఇంట్లో ఉండగానే ఈ ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి మొట్టమొదట ఇటువంటి జాతకులకి ఇంటి వాస్తు పరిశీలన, అంతకంటే ముందు జాతక పరిశీలన చేసుకుని దానికి తగిన పరిష్కార మార్గాలు ఎంచుకుంటే తప్పనిసరిగా ఆ ఇల్లు మీకు యోగ్యత వస్తుంది. అలా ఇబ్బందులు పడుతున్న వారు మీ ఇంట్లో ఖాళీ స్థలం కనుక ఉంటే ఉంచుకోవాలి. యాజ్ మున్సిపల్ రూల్స్ ప్రకారం గ్రీనరీ ఉండాలి. ఒక చిటికడు తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కాదు, తెల్ల ఆవాలు ఆ స్థలంలో చల్లండి. అక్కడ కనుక ఆ విత్తనాలు మొక్క మొలిచాయంటే ఆ స్థలం నీకు పనికి వస్తుంది. అది మొక్క మొలవలేకపోతే ఆ ఇల్లు అమ్మేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దశరథ మహారాజు రాముణ్ణి పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమనేటప్పుడు సుమంత్రుని పంపిస్తాడు. ముందు ఆయన తెల్ల ఆవాలు చల్లొస్తాడు. ఏ ప్రాంతంలో అయితే మొక్కలు పడ్డాయో ఆ ప్రాంతంలో రూట్ మ్యాప్ వేసుకున్నాడు.
ఆయన కూడా పాదయాత్ర చేశాడు కదా. రాముడు చేసిన పాదయాత్రను చూసే రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే షర్మిల గారు మొదలు పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఆయన చూసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చూసి లోకేష్ గారు, ఇప్పుడు మన జనసేన గారు ఏకంగా వరాహం ఎక్కాడు. అందరూ చేస్తున్నారు. రాముడు ఆదర్శ పురుషుడు కదా. ఎందుకు? ఆ తెల్ల ఆవాలటువంటివి నీకు విజయ సోపానం అవటం కోసం వాడుకోమను. కాబట్టి వీళ్ళ సొంత ఇల్లు ఉండి అద్దెలింటూ ఉంటూ ఉద్యోగాలు తినేవాళ్ళు తెల్ల ఆవాలు ఒక చిటికడు చల్లండి. అక్కడ మొక్క ఫలిస్తే ఆ ఇల్లు నీకు ఎప్పటికైనా పనికొస్తుంది. ఆ మొక్క ఫలించలేదు, శుభ్రంగా పావులు తక్కువగా ఇల్లు వదిలేసి పారేసి ఇంకో ఇల్లు కొనుక్కోవడం బెటర్. లేదు సిద్ధాంతం పిలిచారనుకోండి, వాస్తుదాన్ని ఈ గోడ పగలగొట్టు, ఈ గోబి పగలగొట్టు, ఈ నీళ్లు పగలగొట్టు, ఆయన ఉన్నది మొత్తం కూల్చి పారేస్తారు. అన్ని ఆల్మోస్ట్ అట్లనే జరుగుతున్నాయి కదా గురుగారు ఈ రోజు. సో కాబట్టి ఆ తెల్ల ఆవాలు చల్లినట్లయితే ఫలితం నీకు అక్కడే కనబడుతుంది. సో కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేసుకోండి. మీరు చక్కగా ఆనందకరంగా మీ ఇంట్లో మీరు నివాసయోగ్యంగా ఉంచుకోండి. శుభం. ధన్యవాదాలు గురుగారు.